హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మీ అద్రేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను దమ్ వెజిటబుల్ బిర్యానీ. సూపర్ యమ్మీ టేస్ట్ ఉంటుంది. దమ్ వేయటం వల్ల ఆ కూరగాయలన్నింటిలో మసాలా అవన్నీ పట్టి దాని తాలూకా ఫ్లేవర్ రైస్లోకి వచ్చి యమ్మీ అంటే యమ్మీ టేస్ట్. యాజ్ ఇట్ ఈస్గా చేయండి ప్లీజ్. రెండు యాలుక్కాయలు, ఒక యాలుక్కాయ, జాజికాయ అండ్ జాపత్రి హాఫ్ రేకు అండ్ లవంగాలు 6 అండ్ చెక్క ఒక్క చిన్న ముక్క అండ్ అనాస పువ్వు హాఫ్. బిర్యానీలో హాఫ్ అనాస పువ్వు వేసి మనకి ఫ్రై చేస్తే చాలా టేస్ట్ వస్తుంది. ఇది లైట్గా వేగనిద్దాం. ఇట్లా తుంచి 2 ఎండుమిర్చి వేస్తున్నా, 2 టీ స్పూన్స్ ధనియాలు అండ్ 1 టీ స్పూన్ జీలకర్ర. చాలండి, మంచి స్మెల్ వస్తుంది. జస్ట్ 2.5-3 మినిట్స్ అంతే. మన బిర్యానీలోకి ఎంత పడుతుందో అంత ఆయిల్ తీసుకుంటున్నాను, సో దట్ ఇస్ అవసరం ఉండదు. ఇదిగోండి, ఈ మసాలాలకి నేను జస్ట్ 4 వెల్లుల్లి యాడ్ చేయాలి. ఇది స్టెప్ నెంబర్ 2. 200 గ్రామ్స్ ఆఫ్ ఆలుగడ్డ, 50 గ్రామ్స్ క్యారెట్, 50 గ్రామ్స్ బీన్స్, 100 గ్రామ్స్ ఆఫ్ టొమాటో, ఒక 40 గ్రామ్స్ ఆఫ్ క్యాప్సికమ్, ఒక 1/8 టీ స్పూన్ ఆఫ్ పసుపు మాత్రమే వేసాను అండ్ 1 టీ స్పూన్ ఉప్పు తీసుకోండి చాలు. 1 టీ స్పూన్ కారం, పచ్చిమిర్చి ఒక 4-5 పచ్చిమిర్చి ఇందులో వేయండి, ఇట్లా సన్నగా కట్ చేసి. 10 గ్రామ్స్ ఆఫ్ పుదీనా ఇందులో వేయండి, నిండుగా 1 టీ స్పూన్ వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఒక్క మీడియం సైజ్ ఆనియన్ ఇట్లా రెక్కలు ఒలిచి ఇట్లా వేయండి. 1 కప్పు పెరుగు, నిమ్మరసం, మొత్తం అన్నీ ఒకదానికొకటి మిక్స్ అయ్యేటట్టు బాగా కలపండి. మన మసాలా పొడి ఇదిగోండి, మన గుమగుమలాడే మసాలా పొడి. సో దీన్ని మంచిగా కలపండి, ఒకదానికొకటి అన్నీ పట్టుకునేటట్టు కలపండి. ఇట్లా కలిపిన తర్వాత ఇది ఒక పార్ట్, దీన్ని మూత పెట్టేసి పక్కకు పెట్టేయండి. ఒక 1/2 అవర్ నుంచి 1 అవర్ అది మ్యారినేట్ అయితే చాలా బాగుంటుంది. బియ్యం కడిగి నానపెట్టుకున్న 2 గ్లాసులు, 1/2 కిలో. ఇది పార్ట్ నెంబర్ 2 మ్యారినేషన్ పార్ట్ అయిపోయింది. పార్ట్ నెంబర్ 3, ఆయిల్ బాగా కాగింది. సో దీన్ని డార్క్ బ్రౌన్ షేడ్ వచ్చేదాకా వేయించండి. ఇదిగోండి, కరెక్ట్గా హై ఫ్లేమ్ మీద 5-6 మినిట్స్ ఉంటే అయిపోయింది. దీన్ని ఇలా తీసేయచ్చు. మధ్యలో ఉన్న వైట్ కలర్ కూడా తీసిన 5 నిమిషాలు పక్కకు పెట్టగానే పోతుంది. సో ఇప్పుడు నేను 1/2 kg రైస్ తీసుకున్నా. ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ తీసుకున్నా. నేను ఒక్కొక్క గ్లాసు బిర్యానీ రైస్కి నేను 1.25 పోస్తున్నా. అంటే నాకు 75-80% ఉడకాలి. 2 అండ్ ఇంకొక 1/2 గ్లాస్, 1.25. 1 టేబుల్ వేయించి పెట్టుకున్న ఆయిల్ అందులో వేసేస్తున్నా. 3-4 బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గ అంటారు దీన్ని, ఇవి. అనాస పువ్వు 1 అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్ మాత్రమే. జాపత్రి ఒక యాలుక, 4 లవంగా, ఒక చిన్న చెక్క ముక్క అండ్ ఇది రాతి పువ్వు అంటారు దీన్ని, అది. ఇందులో కూడా ఒక 1 టీ స్పూన్ వేస్తున్నాను. కరివేపాకు వేస్తున్నా. ఈ 3-4 పచ్చిమిరపకాయలు ఇందులో వేసేస్తున్నా అండ్ కొద్దిగా పుదీనా. 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నా ఇందులో. కొన్ని 1/2 అవర్ 40 మినిట్స్ నుంచి నానుతున్నాయి. వీటిని డ్రైన్ చేసి ఇందులో వేసేస్తా. ఇదిగోండి, ఇవి పచ్చి బఠానీలు. ఈ గిన్నెలోకి మనది ఇదంతా తీసేసుకుంటున్నా, ఆయిల్తో సహా తీసి రెడీగా పెట్టుకుంటున్నా. ఈ రైస్ కనుక మీకు తెల్లగా రావాలంటే ఇదిగోండి, ఇందాక 1.5 నిమ్మ చెక్క చెప్పాను కదా, 1/2 చెక్క ఇందులో వేయండి. కొబ్బరి పాలు, ఇది 200 ml ప్యాక్. నేను ఇందులో సగమే వేస్తున్నా, 100 ml మాత్రమే వేసా. వాసన అదిరిపోయింది. ఇట్లా ఉడకనివ్వండి. వావ్, నేను స్టవ్ బంద్ చేస్తున్నా. ఇంతే, ఇలా లూజ్గా చూసారా, ఇలా ఉండాలి రైస్. నేను ఇది పెట్టేస్తున్నా. ఇది చూడండి, ఇది కసూరి మేతి అంటారు దీన్ని. 1/10 టీ స్పూన్ తీసుకున్నాను. అండ్ ఇది షాజీరా, దీన్ని కూడా అంతే 1/10 టీ స్పూన్. కొత్తిమీర, ఆనియన్స్ దాంట్లో సగం అండ్ ఈ రైస్ని దీని మీద చల్లేస్తున్నాను. సో ఇట్లా స్ప్రెడ్ చేసి ఒక 3-4 మినిట్స్ మాత్రమే హైలో ఉంచుతాను. దానివల్ల ఏంటంటే మనం అడుగున కూరగాయలు వేసాం, పచ్చి కూరగాయలు, దానిలో ఉన్న వాటర్ బయటకు వస్తుంది. ఆ తర్వాత సిమ్ చేసేస్తాను. 3 మినిట్స్ హైలో ఉంది, మూత పెట్టేస్తున్నా. ఇలాగ ఒక 25 మినిట్స్ ఉంచండి సిమ్లో. ఇన్ని కూడా సీల్ చేయండి. సిమ్లో 25-30 మినిట్స్ దాకా అయ్యింది, చక్కగా ఉడికింది. ఇప్పుడు ఓపెన్ చేస్తున్నా. అదిగో, మన వేయించి పెట్టుకున్న ఆనియన్స్ గుర్తుంది కదా, దాన్ని ఇట్లాగా చుట్టూ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు చల్లేసేయండి. అండ్ కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడు మళ్ళీ వేయండి. ఇది షాజీరా,
షాజీరా ఏంటంటే పైన చల్లబట్టడం వల్ల చాలా ఫ్లేవర్ ఉంటుంది. అండ్ ఇదేంటంటే మన బిర్యానీ వాటర్, కేవ్రా వాటర్ అంటారు కదా, KEWRA, కేవ్రా వాటర్, అది వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. అండ్ దిస్ ఈజ్ రోజ్ వాటర్. దీన్ని కూడా మనం చేసి పెట్టుకున్న హోల్స్లో ఇట్లా వేసేసేయండి. జస్ట్ 2 డ్రాప్స్ అంతేనండి, ఫ్లేవర్ కోసం. దీంతో బిర్యానీ ఫుల్ ప్లెజ్డ్ రెడీ అవుతుంది. అండ్ ఇది చూసారా, కొంచెము ఇట్లాగా కదపండి, సో దట్ ఏంటంటే బిర్యానీ గడ్డగట్టకుండా అట్లా లూజ్గా ఉంటుంది. మళ్ళీ మూత పెట్టేస్తున్నా, ఇంకొక 2 మినిట్స్ అంతే. మనం 1.5 2 మినిట్స్ అయిపోయింది, తీసేస్తున్నాను. అబ్బా, పొగలు కక్కే గుమగుమలాడే బిర్యానీ, వెజిటబుల్ బిర్యానీ రెడీ. ఇంకా వడ్డించుకొని తింటమే ఆలస్యం. ఇదిగో చూసారా, ఇప్పుడు నేను ఇట్లాగా బిర్యానీ తీయగానే ఏం చేస్తారంటే ఇట్లా ఒక్కసారి అటు ఇటు ఇలా కదపండి, మళ్ళీ ఒక్కసారి.